సీజ్ చేసిన జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అమౌంట్ ను రిలీజ్ చేసేందుకు కృషి చేయాలని బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్ల సూర్యశంకర్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కోరారు. బుధవారం బ్యాంక్ అసోసియేషన్ సభ్యులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కలిసి తమ సమస్యను వివరించారు. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎంపీ సానా సతీష్ బాబు ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. అనంతరం బ్యాంక్ చైర్మన్ మరియు అధ్యక్షులు మాట్లాడుతూ సకాలంలో సొమ్ములు విడుదల చేస్తే ఖాతాదారులకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూర్యశంకరం చిప్పల. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ వెల్ఫేర్ అని 20,000 మందికి మేము సంఘం పెట్టుకొని నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. వీళ్ళంతా కూడా మా సభ్యులండి. ఈయనేమో చైర్మన్ గారు. సానా సతీష్ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు బాగా రోజు. వారికి మా సమస్య వివరంగా చెప్పాము. ఈ సమస్య ఆల్రెడీ వారి నోటీసులో ఉంది. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దీని యొక్క విశేషాలు పూర్తిగా తెలుసుకొని మాకు అన్ని విధాలు సహకరిస్తారని చెప్పేసి ఇప్పుడే మాకు ప్రామిస్ చేసి చెప్పారండి. కొత్తగా మేము సొసైటీకి చైర్మన్ కానీ డైరెక్టర్లను ఎన్నుకున్నామండి. ఈ చైర్మన్ గారు డైరెక్టర్ల ద్వారా ఇప్పటికి సుమారుగా 700 కోట్ల రూపాయల ఆస్తులు సేకరించారండి. సిబిసిఐడి వాళ్ళ ఆస్తులని సీజ్ చేశారండి. ఈ సీజ్ చేసిన ఆస్తుల్ని ముంచుగా 14 జీవోల కింద రిలీజ్ చేశారు. కోర్టులో ఛార్జ్ ఫైల్ చేశారండి. కానీ కోర్టు వారు ఈ రోజు వరకు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల 700 కోట్లు కూడా సీజ్ అయిపోయి అలాగే ఉండిపోయి మేమందరం కూడా గాలిలో ఉండిపోయాం. సుమారుగా ఇప్పటికి 80 మంది వరకు చనిపోయారు. కానీ మాకు దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది. మేము కూడా ఇంకా కొంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వారు ఎటువంటి సహకారం ఇప్పటివరకు అందించలేదు. ఆ విషయం సానా సతీష్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. ఆయన తప్పకుండా మాకు న్యాయం చేకూరుస్తానన్నారు. దీని విషయంలో సానా సతీష్ గారు మాకు హెల్ప్ చేస్తారని కోర్టు నుండి మాకు ఆర్డర్లు రప్పించి మా అందరికీ 700 కోట్ల కనీసం 200 కోట్ల ముందు ఇమీడియట్గా రిలీజ్ చేసినట్లయితే మేమందరం కూడా ఊపిరి పీల్చుకుంటాం. 20,000 మంది ఊపిరి పీల్చుకుంటామండి. లేకపోతే మాలో చావులు ఇంకా పెరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి సానా సతీష్ గారు మాకు పూర్తి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నా పేరు గంగిరెడ్డి త్రినాథరావు, జయలక్ష్మి మామ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్. ఈ మధ్య ఈ చైర్మన్ మీద ఈ మన సొసైటీలో గతంలో 22లోని 700 కోట్లు స్కామ్ జరిగింది. ఆ తర్వాత నేను చైర్మన్గా వచ్చాను. వచ్చినప్పటి నుండి 500 కోట్లు సిఐడి ద్వారా సీజ్ చేయించి కోర్టులో వేసాం. ఇంకో 300 కోట్లు ట్రిబ్యునల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా మన జడ్జిమెంట్లు రావడానికి రెడీగా ఉన్నాయి. నెలాఖరికల్లా అక్టోబర్ నెలాఖరికల్లా 34 కేసులు జడ్జిమెంట్ 160 కోట్లు వచ్చేలాగా ఉన్నాయి. అందుచేత ఏంటంటే ఇవన్నీ కూడా ఆస్తులు కూడా మరి చాలా 700 కోట్ల వరకు ఆస్తులు కూడా సీజ్ చేసాం. అవేమో సిఐడి నుంచి త్వరగా రావట్లేదు. అది సార్ శ్రీనివాసరావు గారికి సానా సతీష్ గారికి మరి తెలియపరచాలని వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.